మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 56 వటికి అందరం కలిపి చదువుకుందాము. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగియున్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారి నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుతూ మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనాడు. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలెనని లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూసి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితురా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసు ప్రభువారు చేసిన ఈ ప్రార్థన ఆయన సిలువకు వెళ్ళే ముందు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన చేయక మునుపు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, 31వ వచనంలో నుంచి 35 దాకా. ఏంటంటే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్తూ ఉన్నప్పుడు
పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతర పడినను నేను ఎల్లప్పుడూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కోయ మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని పేతురుతో చెప్పారు. పేతురు అక్కడితో ఆగలేదు. నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పాను. పేతురు అన్నట్లుగానే మిగతా శిష్యులందరూ కూడా అన్నారు అని ఉంది. వీరికి తర్వాత జరగబోయే సంగతుల పట్ల అంత అవగాహన లేనట్లుగా కనిపిస్తుంది. అంటే రేపు ఎదుర్కోబోయే పరిస్థితులు కఠినమైనవి అనే అవగాహన వారికి లేదు. కానీ వారిలో యేసు ప్రభు వారి విషయంలో పేతురైతే అభ్యంతర పడకూడదని ఒక మంచి ఆలోచన అయితే ఉంది. ఆయనతో కూడా చావవలసి వచ్చిన అబద్ధం చెప్పకూడదని ఉంది. మిగతా శిష్యులకు కూడా ఉంది. కానీ వారి ప్రాబ్లం ఏంటంటే ఆత్మలో వారికి చెయ్యాలని ఉంది, కానీ శరీరంలో ఎంత బలహీనలో వారికి అర్థం కాల. ఆ సమయంలో చెయ్యాలని ఉంది. యేసుప్రభువారు పేతుర్ని, జబదయి ఇద్దరు కుమారులు యాకోబు యోహాన్లను వెంటబెట్టుకొని గెత్సెమనే అనే ఒక చోటకొచ్చి, నేను ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని కొంత దూరం వెళ్ళి, నేను వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన చేయవలసిన కార్యము, ఆ శిలువ కార్యాన్ని చేస్తానికి ఆయనకి ఆత్మలో బలం కావాలి. కాబట్టి ఆయన దుఃఖముతో ప్రార్థన చేయటానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దుఃఖాక్రాంతుడొకటకు, చింతాక్రాంతుడొకటకు, దుఃఖపడుటకు ఆయన మొదలు పెడుతూ ఎంత ఇంటెన్సిటీగా ఆయన ప్రార్థన చేస్తున్నారంటే, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది అని చెప్తూ, మీరు ఇక్కడ ఉండండి, నాతో పాటు మెలకువ ఉండండి అని చెప్తున్నారు. అంటే ఆ సమయంలో యేసు ప్రభు వారికి వాళ్ళు ఆయనతో కూడా మెలకువ ఉంటే అది ఆయనకి చాలా సహాయం అని అనిపించింది. ఎందుకంటే ఆ తెల్లారి, ఇది రాత్రి చేసింది ప్రార్థన, ఆ తెల్లవారితే శిలువలో ఎంత సహించాలో, శిలువకు వెళ్ళే ముందు కూడా ఎంత సహించాలో ఆయనకు తెలుసు. ఆయన ఈలాగు ప్రార్థన చేస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39లో, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుప్రభువారు ఆయన తండ్రిని అడుగుతున్నారు, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించారని ఉంది. అంటే యేసుప్రభువారు దేవుని చిత్తాన్ని చేస్తానికి
దేవుని చిత్తం చెయ్యాలి అని ప్రార్థన చేసుకుంటున్నారు. నీ చిత్తమైతే ఈ గిన్నెని తొలగించు అని ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే సిలువలో ఆయన తండ్రిని విడవలసి వస్తుంది. చాలా పెయిన్ఫుల్ ఫిజికల్గా. ఇప్పుడు దాకా తండ్రి ఆయన ఏకమై ఉన్నారు. మన పాపాల నిమిత్తం ఆయన మనుషుల యొక్క సర్వమానవుల పాపాల నిమిత్తం ఆయన తండ్రిని కూడా విడవాలి. ఆయనకి చాలా కష్టంగా ఉంది. ఫిజికల్ పెయిన్, మానసికంగా చాలా దుఃఖపడుతూ ఉన్నాడు ఆయన. లూకా భక్తుడు రాస్తూ ఆయన చెమట, లూకా సువార్త 20వ అధ్యాయము 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయం 44 చదవండి. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఇది ఆయన ఆ ప్రార్థన యొక్క ఇంటెన్సిటీ. సాధారణంగా చెమట రక్త బిందువులుగా పడదు, కానీ ఎంతో ప్రెజర్, ఎంతో ఎగని, అంటే ఎంతో చింత అది ఉంటేనే తప్పితే చెమట రక్త బిందువులుగా పడదు. చాలా ప్రెజర్ ఉంటేనే. దాన్ని మెడికల్గా కూడా హెమటిడ్రోసిస్ అన్నారు. అదొక పరిస్థితి. అంతా ఆయన చింతాక్రాంతుడై ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళైతే నిద్రపోతున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? వాళ్ళు నిద్రపోతున్నారు. యేసుప్రభు వారికి ఆ నైట్ వాళ్ళు మెలకు ఉంటే అదొక సపోర్టివ్ లాగా అనిపించింది. వాళ్ళు ఒక గంట కూడా, గడి అంటే గంట, ఒక గంట కూడా ఆయనతో ఉండకుండా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళు. ఇది యేసుప్రభు వారి యొక్క ఆయన యొక్క పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో మనతో పాటు ఎవరు లేకుండా ఉంటే, నిద్రపోతూ ఉంటే మనం ఎంతవాటికి ప్రార్థన చేస్తాం? అందరూ చేస్తున్నప్పుడు చేయటము అదొక మెట్టయితే, ఎవరు చేయకపోయినా రేపు నా జీవితంలో వచ్చే పరిస్థితిని నేను తట్టుకుంటానికి నేను ప్రార్థనలో గడపాలి అనే విషయము మనకెంత శ్రద్ధ ఉంది? యేసుప్రభు వారు ఆయనకు తెలుసు రేపు జరగబోయే సిలువ కార్యాన్ని విషయంలో ఆయన ఆత్మలో బలపడటానికి. లూకా సువార్తలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి 22వ అధ్యాయములో 43వ వచనం, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఈ మాట యేసుప్రభు వారిని బలపరిచాడంట ప్రార్థన చేసినప్పుడు. మన జీవితంలో కూడా ప్రార్థన చేసిన తర్వాత ఆ పరిస్థితిని తట్టుకునే బలం వస్తుంది. శిష్యులకైతే తెలియలా. వాళ్ళ జీవితంలో కూడా రేపు ఒక డిఫరెంట్ పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని వాళ్ళకి తెలియలా. కానీ మనసులో అయితే ఉంది, యేసుప్రభు వారితో చావవలసి వచ్చినా వెళ్ళాలని. ఎవరన్నా అడిగితే పేతురు నేను అబద్ధం చెప్పనని ఉంది వాళ్ళకి. బట్ ఆత్మలో వారు బలహీనులని వాళ్ళకి తెలియలా. సో మన జీవితంలో చాలాసార్లు మన కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, ఇరుగు పొరుగు వారితో, ఎంప్లాయర్స్తో, మన చర్చిలో కానీ
ఎదుర్కోయే పరిస్థితులు ఏ విషయంలో అయినా నేను జాగ్రత్త పడాలా, ఆత్మలో నేను చాలా వీక్, ప్రార్థన లేకపోతే నేను బలహీన అయిపోతానే గ్రహింపు ఉంటే మనకు కూడా దేవదూత వచ్చి బలపరుస్తాడు. లేకపోతే మనకు చేయాలని ఉంటుంది కానీ వెంటనే భయపడి అబద్ధం చెప్పేస్తాం. మనకుంటుంది, నడవాలని ఉంటుంది, కానీ పరిస్థితిని రాగానే తెలియకుండా భయం వచ్చేస్తుంది. ఆ పరిస్థితిని తప్పించుకోవటానికి మనం అబద్ధం చెప్తాము, కొన్నిసార్లు పరిగెత్తుతాం. సో యేసుప్రభు వారు వాళ్ళ దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, పేతురుతో ఒక మాట చెప్తున్నాడు ఆయన. మీరు ప్రార్థన చేయకపోతే శోధనలో ప్రవేశిస్తారు. ఆత్మ చేయాలని ఉంటుంది, కానీ శరీరం బలపడాలనంటే ప్రార్థన చెయ్యాలా? శరీరం చాలా బలహీనం. ప్రార్థన లేకపోతే మన జీవితంలో జరిగే ఆ పరిస్థితిని చూస్తే, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనల్ని బలపరుస్తాడు కాబట్టి తట్టుకుంటాం. లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా మనం షఫల్ అయిపోతాం. కానీ ఉంటుంది, చేయాలని ఉంటుంది. అందరితో ప్రేమగా ఉండాలని ఉంటుంది, ప్రార్థన లేకపోతే ఉండలేం. అందరితో నెమ్మదిగా ఉండాలి అని ఉంటుంది, ఉండాలని ఉంటుంది. బట్ సమయం వస్తే షఫల్ అయిపోతాం. ధనం విషయంలో న్యాయంగా ఉండాలి అని తెలుస్తుంటుంది, దేవుని కోసం ఉండాలని. బట్ సమయం వస్తే ప్రాబ్లం ఎక్కడంటే మనం చేయాలని ఉంటుంది, మనము ప్రార్థన తగ్గినప్పుడు బలహీనమైపోతాం. అదే ప్రార్థన చేస్తే మనకి దేవుని నుంచి ఒక శక్తి వస్తుంది, దేవదూత వచ్చి బలపరుస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు. దాన్ని బట్టి మనము ఆ సత్యానికి నిలబడటానికి మనము రెడీగా ఉండగలం. లేకపోతే సడన్గా మనం చెదిరిపోయే పరిస్థితి కూడా రావచ్చు. అందుకని యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ముందే ప్రార్థన చేసుకోండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ముందు నుంచే ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మనకి ఈరోజు పరిస్థితి బాగున్నట్టు అనిపిస్తుంది, ఈ రోజుకి బాగానే ఉందిలే, రేపు వచ్చే పరిస్థితి మనకు తెలియదు. వాళ్ళకు కూడా ఈరోజు బాగానే ఉందిలే, ఏమవుదులే అని అనుకున్నారు పేతురు. ఎందుకంటే అంతమంది వస్తారని, కత్తులతో గుదిలతో పట్టుకోవటానికి వస్తారని, యేసుప్రభు వారిని తీసుకెళ్తారు అలాగున ఇంకో చోట ఈడ్చుకొని అని ఉంది, తీసుకెళ్తారు. వాళ్ళకి అర్థం కాల. మేబీ వాళ్ళు అనుకోవచ్చు, ప్రభువు చాలా బలవంతుడు కదా, ఆయనతో ఉంటే ఆయనే కాపాడేస్తాడు అనుకోవచ్చు, అనుకొని ఉండొచ్చు. బట్ జరిగింది డిఫరెంట్. ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి చాలా డిఫరెంట్గా చెదిరిపోయారు. 42వ వచనం, రెండోసారి కూడా వెళ్ళి ఆయన అదే ప్రార్థన చేశారు. నా తండ్రి, మత్తయి సువార్త 26:42 మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి మరలా వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళా నిద్రపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కన్నులు చాలా భారంగా ఉన్నాయంట, నిద్ర వచ్చేస్తుంది. ఆయన మరలా విడిచి వెళ్ళి మూడవసారి 44వ వచనం, ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసిను.
ఇంకా సమయం వచ్చేసింది. యేసుప్రభువారు చెప్తున్నారు, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, గడియ వచ్చేసింది, టైం వచ్చేసింది. సో మనకు కూడా కొన్నిసార్లు ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, సడన్గా వచ్చేస్తుంది మన జీవితంలో. మనం ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోతే కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రార్థన లేకపోతే తట్టుకోగలగని పరిస్థితులు వచ్చేస్తాయి. ఆ సమయం వచ్చేస్తుంది. ఇంక ఆ ముందు బాగా ఉన్నప్పుడే మనం ప్రార్థనలో గడిపితే ఆ సమయం వచ్చేస్తే రెడీగా మనం ఇప్పుడు సముద్రంలో అల వచ్చేస్తుంది, బాగానే ఉన్నట్టుంటుంది. సడన్గా దాని పరిస్థితులు వచ్చేస్తుంది. దాన్ని తట్టుకోవాలంటే ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపరేషన్ లేకపోతే కొట్టేస్తుంది అలా. గడి వచ్చేసింది అనగానే మనము 47వ వచనంలో యూదా ఇస్కరియోతు అతనితో పాటు బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుంచి వచ్చేశారు. యూదా ఇలాగ చెప్తున్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. మీరు చక్కగా వీళ్ళలో ఎవరో యేసు చక్కగా గుర్తుపెట్టచ్చు. ఏంటంటే నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పాడు. ఆయన యూదా, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. 49వ వచనం యేసుప్రభువారు అంటున్నారు, ఈ మాట చూస్తే ఈ పరిస్థితుల్లో ఇంత నెమ్మదిగా మాట్లాడటం మనకు సాధ్యమా? మనని ఎవరన్నా పట్టుకుంటానికి వస్తే అది కూడా దగ్గరాడు. మనతో 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన వ్యక్తి మనల్ని మోసం చేసి ఆ పరిస్థితిలో మన ఎదురు నిలబడితే మన నోరు ఎలా ఉంటుంది? యేసుప్రభువారు, చెలికాడ నీవు చేయనది చేయుమని అతనితో చెప్పగా చెలికాడ అని ఆయన పిలుస్తున్నారు. మన జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన లేకపోతే మనం తట్టుకుంటాం? అసలు తట్టుకోగలమా? మనకి చిన్న చిన్న దానికే ఎవరన్నా మోసం చేస్తే నోరు ఆగదు. చిన్న చిన్న ఆటలు. యేసుప్రభువారిని అయితే ఆయన చంపబడటానికి అప్పచెప్పబడుతున్నాడు యూదా చేత. చంపబడటానికి. మనకి జనరల్గా ఎవరన్నా చిన్న మోసం చేస్తే, ప్రాణం గురించి కాదు, చిన్న మోసం చేస్తే మనం ఇలా మాట్లాడగలమా? ఆయన చెలికాడ నువ్వు చేయునది చెయ్యి అని చెప్తున్నాడు. ఎలా? ఆయన ప్రార్థనతో ఆ పరిస్థితి తెలుసు కాబట్టి, ప్రార్థనలో ఆ పరిస్థితి రేపు ఎంత కఠినమైన పరిస్థితి తెలుసు ఆయనకి. అటు ఆయన తండ్రి వదిలేస్తాడు, అందరూ కూడా తృణీకరిస్తారు. ఫిజికల్గా ప్రాబ్లం, మొత్తం శరీరంలో కొరడా దెబ్బలు, ముండ్ల కిరీటము, సిలువ, కాళ్ళు చేతులకి మేకులు, ఉమ్మేయటం, బట్టలెప్పు తీయటం, మొత్తం అవమానమే. ఆ పరిస్థితికి ఆయన ఆతురముగా చెమట కూడా రక్త బిందువుల వలె పడేట్టుగా ప్రార్థన చేస్తే ఆయన పట్టిస్తానికి వచ్చిన ఆయన మాట ఏంటంటే, చెలికాడ ఏంటి మీరు మీ దగ్గరే కదా ఎప్పుడు దేవాలయంలో బోధిస్తూ ఉంటాను, ఎందుకింత కత్తులు కుదీలు తీసుకుని వచ్చారు అని చెప్తున్నాడు. సో మన జీవితంలో కూడా మనకి
ఆయా పరిస్థితుల్లో మనము భరించాలని అంటే మనం ప్రార్థనలో బలంగా ఉండాలి. మన సొంత బలం సరిపోదు. ఎందుకంటే ఆత్మ సిద్ధమే. మనకు కూడా చేయాలని ఉంటుంది, మనకు కూడా సమాధానంగా ఉండాలని ఉంటుంది, మనకు కూడా శత్రువును ప్రేమించాలని ఉంటుంది, మనకు కూడా ధన విషయంలో అన్ని సమయాల్లో న్యాయంగా ఉండాలని ఉంటుంది. కానీ ప్రార్థన తగ్గిందనుకో, అరే చాలా లాస్ అయిపోతున్నానే ధనంలో, ఏంటిది, షఫల్ అయిపోతాం. ఈయన్ని ప్రేమించాలా, వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన లేమి. ఆయన శిష్యుల్లో ఒక ఆయన అయితే, ఇంకొక చోట పేతురని రాయబడి ఉంది ఆయన పేరు, ఇక్కడ లేదు కానీ, కత్తి దూసి 51వ వచనం, ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఇది ఈయన పరిస్థితి చూడండి ఎట్లుంది. ప్రార్థన లేకపోతే ఈయన ఎట్లా ఉన్నాడు చూడండి. కత్తి తీసుకొని చెవి నరికేశారంట. ఎంత కోపం వచ్చేసింది, ఎంత ఆ టెంపర్ ఎంత పెరిగిపోయింది. కత్తి తీసుకొని చెవి నరికేశాడంట. అలా చేస్తే సమాజంలో ఎట్లా ఉంటాం మనం, ఒకసారి ఆలోచించు. అలాంటి పరిస్థితిని తట్టుకోవాలంటే ప్రార్థన లేమొస్తే మనం ఎట్లా పడితే అట్లా తిడతా ఉన్నాం అనుకో. ఎందుకంటే నీకు తెలియదు యాక్చువల్గా ఆ పరిస్థితి అంత కఠినమైందని. ఎందుకంటే తట్టుకోలేనిది, ఎందుకంటే మన శరీర బలంతో తట్టుకోలేము. అదే ప్రార్థన చేస్తే దేవదూత మనల్ని బలపరుస్తాడు కాబట్టి ఓకే, మనం రైట్గా బిహేవ్ చేస్తానికి ప్రయత్నం అన్నా చేస్తాం. కొంత వాటికన్నా సక్సెస్ అవుతాం. లేకపోతే ఎలా పడితే అట్లా అయిపోద్ది. తెగ నరికేశాడు. మనకి యేసుప్రభువారు చెప్తున్నారు, కత్తిని పక్కన పెట్టు, కత్తి పట్టుకునేవాడు కత్తితోనే నశిస్తాడు. నేను ఈ సమయంలో నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొంటే ఆయన 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? నేను దాని గురించి ప్రార్థన చేయట్లేదు, దూతలను పంపాలని. ఎందుకంటే ఈ సిలువ కార్యం చేస్తానికి వచ్చాను. నేను ఇందాక ప్రార్థన చేసే విషయంలో నేను దీన్ని తప్పించుకుంటానికి దూతలను పంపు తండ్రి, నా తండ్రి అని అంటే ఆయన పంపడా? ఒక దూతే 185,000 మనం చూస్తున్నాం పాత నిబంధనలో. ఇజ్రాయెల్ తరపున యుద్ధంలో సహాయం చేసినట్టు 180,000 పైలు చంపేసినట్టు చూస్తున్నాం. యేసుప్రభువారు చెప్తున్నాడు 12 సేనా వ్యూహాల కింద మనం చూస్తే 6,000 యోధులంట. ఆయన చెప్తూ, నేను సిలువ కార్యాన్ని లేఖనం ప్రవక్తలకు చెప్పినట్టుగా నేను చెయ్యాలి కాబట్టి ఇలా జరుగుతుందని చెప్తున్నాడు. ఆయన ఆ సమయంలో లూకాసు వార్తలో ఆ చెవి నరికబడిన వ్యక్తిని బాగు చేయటం కూడా చూస్తున్నాం. అది ఆ లేఖనంకి వెళ్తాం. 22వ అధ్యాయంలో 51వ వచనం, అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. ఇది చూడండి ఎలాంటి పరిస్థితి. ఆయన పట్టుకుట్టానికి వచ్చిన ప్రధాన యాజకుని దగ్గర పనిచేసే ఆయన చెవి పేతురు నరికేస్తే ఆయన బాగు చేస్తున్నాడు, స్వస్థపరిచాడు ఆ సమయంలో. ఇలాంటి ప్రవర్తన మనకి రావాలని అంటే ఆయనే అంత ప్రార్థన చేసుకుంటే మనం ఎంత ప్రార్థన చేసుకోవాలా? అసలు అలాంటి పరిస్థితుల్లో మనం నిలవగలమా? అలాంటి మనం తట్టుకోలేని పరిస్థితి సడన్గా వచ్చినప్పుడు మనం సత్యానికి నిలవగలమా? ఈ లోకంలో చిన్న ధనాశ అట్లా చూపెడితే చాలు, చిన్నది, దాన్ని ప్రేమించేటంతగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ.
చిన్నది. అరే వాళ్ళు ఇది ఎట్టేస్తున్నారంటే మనకి థాట్ అయితే ఆ విషయాల్లో ఎంత జాగ్రత్త, అమ్మో మిస్ అవుతామేమో, ఎంత ఎంక్వైరీ చేస్తాం మనం. ఎక్కడిస్తున్నారు, ఏమి తీసుకెళ్ళాలి, ఎన్నింటికి ఇస్తారు, ఎంత జాగ్రత్త కదా మనకి. అరే రేపటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిని తట్టుకోవాలనంటే, నేను సత్యంలో నిలబడాలనంటే, దేవుని చిత్తాన్ని ప్రభువులాగా నేను జరిగించాలనంటే నా జీవితంలో నా ప్రభువే అంతగా ఆతురంగా చెమట రక్తపు బిందుల వలె ప్రార్థన చేస్తే నేను ఎంత చెయ్యాలా? అది మనకు ఉండాలి. చివరికి మనం మత్తయి సువార్తలో చూస్తే 56వ వచనంలో, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చూడండి, ఇందాకేమన్నారు, మీతో చావవలసి వచ్చినా వస్తాం ప్రభు అన్నారు అందరూ. ఇందాకేమన్నారు మనం చూసాం కదా ముందు వచనాల్లో. 35వ వచనం మత్తయి సువార్త 26:35లో, పేతురు ఆయనను చూసి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగునని చెప్పాను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. అది వాళ్ళు అన్నమాట. జరిగిన మాట ఏంటి? అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరని ఉంది. ఇది రియాలిటీ. పేతురైతే ఆయన 3 సార్లు అబద్ధం చెప్పేశాడు. 74వ వచనం, అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగవు నని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అది. సో పేతురుకి ప్రభుతో నడవాలని, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని ఉంది, చాలా ఉంది. శిష్యులకు కూడా ఉంది. కానీ ఆ పరిస్థితిని తట్టుకొని నేను ప్రభువులో నడవాలని అంటే ప్రార్థన చాలా అవసరం. యేసుప్రభువారు పేతురుని, జబదయి 2 కుమారులు యాకోబు యోహానును తీసుకొని వెళ్ళారు. మిగతా వాళ్ళని, అంటే ఆ సమయంలో యోధ పట్టిస్తానికి బయటికి వెళ్ళాడని అనుకుంటే మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్ళాల. వారిలో కూడా వాళ్ళు నిద్రపోతున్నారు. అలాంటి సమయంలో మనం ఎవరన్నా నిద్రపోతే ప్రార్థన చేస్తామా? మన పరిస్థితి, ఎవరు ప్రార్థన చేయకపోతుంటే ఇంట్లో ఎవరు ప్రార్థన చేయకపోతుంటే కొద్దిగన్నా బైబిల్ తీసి, అరే నేనన్నా ప్రార్థన చేస్తానా, పరిస్థితులు ఎన్ని ఎట్టొస్తున్నాయి, అది కుటుంబ ప్రార్థన అయినా, ఎవరు కూడా ఆయా బిజీ స్కెడ్యూల్లో పిల్లలందరూ కూడా చదువుకుంటానికి పరిగెత్తుతూ ఉంటే ఇదెంతో జరుగుతుంటే, అమ్మో రేపు పరిస్థితి ఎట్ట వస్తుందో, రేపు పరిస్థితి ఎలా వస్తుందో, నేనన్నా ప్రార్థన చేయాలా కుటుంబం గురించి? ఉందా మనకి? కుటుంబం అంతా ప్రార్థన చేస్తాం. అబ్బాయి రామ ప్రార్థనలో కూర్చోమ్మా అంటేనే నాకు ఈ పని, నాకు ఆ పని అని చెప్పే తట్లు మనం ఉంటే ఇంకా అదెప్పుడు వస్తుంది? ఎందుకంటే అలా బిహేవ్ చేయటం, రేపు ఏం జరుగుద్దో తెలియక. అంటే ఇప్పుడు బాగానే వెళ్తుంది కదా పరిస్థితి, రేపేం జరుగుద్దో తెలియక ఇంకా బిజీ అంత, ప్రార్థన చేయలేనంత బిజీలోకి మనం పడిపోతూ ఉంటాం. సడన్గా వస్తుంది పరిస్థితి, రావచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, యేసు ప్రభువారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యుయేషన్స్, పరిస్థితులను బట్టి కాకుండా, ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా
నేను నా తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తానికి ఇప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలి అని ఆయన ప్రార్థన చేయగా దేవదూత వచ్చి బలపరిచాడని ఉంది. యేసుప్రభు వారు దేవుడు కాబట్టి ఆయన చిలికాడన్నాడులే, యేసుప్రభు వారు దేవుడు కాబట్టి ఆయన శత్రువును కూడా ప్రేమించి స్వస్థపరిచాడులే అని అనుకోవాక. అలా అయితే ఆయన మనల్ని నన్ను ఫాలో అవ్వండి అని చెప్పలేడు. అది అట్లా జరిగింది. మీరు కూడా చేయగలరు, పరిశుద్ధాత్మను బట్టి ప్రయత్నం చేయగలరు, నడవగలరు. అయితే ప్రార్థన మనం ఎడతెగకుండా అలా. ఈరోజు మనం సంఘ ప్రార్థన చేస్తుండగా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. రేపు జరగబోయే పరిస్థితి తట్టుకుట్టానికి మనం ప్రార్థన చెయ్యాలి అనే అవగాహన మనకుందా? లేకపోతే బాగా పోతుందిలే ఇప్పుడంతా ఏంది? ఈరోజు ప్రార్థన లేమి రేపు పరిస్థితులు దిగజారటానికి కారణం అవ్వచ్చు. ఈరోజు మనం ప్రార్థన లేమి, ప్రార్థనలో తగ్గిపోవుట రేపు అంటే వెంటనే కనపడదు, నిదానంగా దిగజారిపోతుంది అని మన గ్రహింపు ఉందా? ప్రార్థన చేయకపోతే నా నోటిని సరిగా నీతిగా ఉంచుకోలేను. యేసుప్రభు వారు చెలికాడ, అసలు నేను అట్లా మాట్లాడగలనా? అసలు మాట్లాడకపోయినా నోరన్నా ఆపగలనా? ఆ పరిస్థితులు ఆయన చెవి నరకబడిన వ్యక్తిని ఆ సమయంలో కూడా స్వస్థపరిచాడని ఉంది. అలా ప్రేమించగలనా నేను? అంత టఫెస్ట్ సిచ్యువేషన్ కాకపోయినా అసలు కొంచెం పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటే ఏంటి నేను ఎట్లా మాట్లాడేస్తున్నాను, ప్రార్థనలో తగ్గిపోతున్నానట్టుందే, గ్రహింపు ఉందా? ఈరోజు మనకి అందరికి కూడా అది అవసరం, చాలా అవసరం. పరిస్థితి బాగా ఉన్నప్పుడు వెళ్ళిపోతుందిలే, చక్కగా ఉంటుందిలే అనుకుంటే ప్రార్థన లేమి జరిగితే మన ప్రవర్తనలోనే మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఒక రోజులో కనపడపోవచ్చు, కానీ ప్రార్థన లేమి జరుగుతూ ఉంటే అది తెలియకుండానే 10 రోజులు అయిపోద్ది, తెలియకుండానే పెరిగిపోతూ ఉంటుంది. అయితే నీ కుటుంబంలో చాలా జాగ్రత్త పడు. అట్లీస్ట్ నువ్వన్నా లీడింగ్ తీసుకొని, అరే వీళ్ళెవరు కూడా బిజీగా ఉంటున్నారే, అసలు ముందు 5 నిమిషాలన్నా ప్రార్థనలో కూర్చుందాం, రమ్మ కలిసి ప్రార్థన చేసుకుందాం. నిజమే బిజీగానే ఉండొచ్చు పరిస్థితులు, కానీ అవన్నీ కూడా మనకిక్కడ పెట్టుకున్న సిస్టమ్స్ నుంచి వచ్చినాయే. ఆ బిజీ కూడా, దాంట్లో కూడా మనం 5 నిమిషాలు కేటాయించవచ్చు జాగ్రత్త ఉంటే. అంత బిజీ చేసి మనం అంతగా చేసేది, ప్రార్థన తప్పిపోయేటంతగా చేసేది ఏం ఉండదు. కాకపోతే మన గ్రహింపు ఎక్కడ ఉండదంటే బిజీలో వెళ్ళిపోతూ ఉంటాం అంతే, బాగానే ఉందిగా అని. సడన్గా తర్వాత వచ్చే పరిస్థితులు, డెసిషన్స్ తీసుకునే దాంట్లో మనం తడబడవచ్చు, శోధనలో పడిపోవచ్చు. అందుకొని ఈరోజు యేసుప్రభువు వారు ఎలా ఆయన దేవుని కుమారుడై ఉండి శరీరధారి అయి ఉన్న దినములు, చివరికి ఆ మాట చూసుకొని హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీలకు 5వ అధ్యాయంలో 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను
యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎంత మాట ఇది! యేసు ప్రభువు వారి గురించి ఈ మాట, దేవుని కుమారుని గురించి ఆ మాట, మన రక్షకుని గురించి ఆ మాట ఏమనుంది చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. జనరల్గా ఆయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తన తండ్రికని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరిని మరణం నుంచి రక్షించాలని చేస్తున్నాడు? ఆయన గురించి అంట. అక్కడ చదవండి ఏముంది. తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అని ఉంది. భయభక్తులు కలిగి, నేను నీ కుమారుని కదా అని అలా లేడు ఆయన. భయభక్తులు కలిగి అని ఉంది ఇక్కడ. ఎట్లొచ్చినాయి? మహారోదనముతో కన్నీళ్ళతోనూ ప్రార్థన చేస్తే ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అని ఉంది. ఆయనకు తండ్రి చాలా ఎప్పుడు ఆయనతోనే ఉన్నాడు. ఎవరికి భయభక్తులు చూపెడుతున్నాడు ఆయన? తండ్రికే. మళ్ళా ఎందుకు చూపెడుతున్నాడు? తన్ను మరణము నుండి రక్షిస్తానికి. మనకి ఎవరన్నా దగ్గరాలు చెప్తే మనకు అసలు రెస్పెక్ట్ ఉంటుందా? మనకు ఇంట్లో వాళ్ళు ఎవరన్నా మాట చెప్తే రామ్మ అంటే అటు ఇటు తిరగటం. మనకంత అసలు జ్ఞానం ఉంటుంది? భయభక్తులు ఉంటాయా? అరే ప్రార్థనకు పిలుస్తున్నాడు అని అసలు నాకే లేదు కదా ప్రార్థన చేసే ఆ యొక్క మనసు. పిలిస్తేనే ఎండ కూర్చోవాలని ఉంటుందా? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల చేత శిలువ మరణం పొందినంతగా విధేయత నేర్చుకున్నాడు. ఆయన దేవుడై ఉండి నెగ్లెక్ట్ చేసి ఎలా పడితే అట్లా అవుతుందిలే అని శిలువ కార్యాన్ని చేయలా. అది చేస్తానికి ఎంతో పెయిన్ఫుల్ సిచ్యువేషను. ఎట్లా అదంటే ప్రార్థనతో, ఆయన కన్నీళ్లతో రోదనతో ఆయన ప్రార్థన చేస్తూ భయభక్తులు కలిగి చేస్తే ఆ శిలువ కార్యాన్ని చేయగలిగాడు. మన జీవితంలో కూడా ప్రార్థన నెగ్లెక్ట్ చేయకుండా, ప్రభువా నేను ఇంకా భారంగా ప్రార్థన చేస్తే ఆ మెలకువని, ఆ జ్ఞానాన్ని రేపొచ్చే పరిస్థితిలో నేను నీ వాక్య ప్రకారం నడుచుకుంటానికి చెదిరిపోకుండా నన్ను ప్రార్థనలో బలపరచు ప్రభువా అని ఈరోజు మనము ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.